Is the non-spoiler review of the film Retro Telugu dubbed movie acted by Surya, Pooja Hegde, Josie George, నాజరు, ప్రకాష్ రాజ్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఈరోజు చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని వెళ్ళేలోపు నిన్న 8/3 మూవీ రివ్యూ స్పెషల్ షో చూసి అప్లోడ్ చేసింది, చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ స్టోరీ ప్లాట్ నాకు ఎలా అనిపించింది అనే విషయం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తాను, రేటింగ్ కూడా చెప్తాను లాస్ట్లో, కాబట్టి చివరి వరకు చూడండి నా వీడియో. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం గ్యాంగ్స్టర్ చేసే పనులన్నీ వదిలేసి వేరేగా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. కానీ చాలా మలుపులు తిరుగుతాయి, చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేసాడు ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్తే నాకైతే నచ్చలేదండి. ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ అని అయితే అనిపించింది. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే కంగువా ఎంతమందికి నచ్చిందో తెలియదు, కానీ కంగువా నాకైతే బాగానే అనిపించింది. కంగువా జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది కంగువా అయితే. ఇంక ఈ సినిమా అయితే ఒక్కసారి కూడా భరించలేమన్నంత దారుణంగా ఉంది నా దృష్టిలో. కంగువా కొద్దిగా ఒక్కసారైనా చూసి భరించగలిగే చిత్రం ఇది. ఒక్కసారి కూడా భరించలేనంటువంటి సిస్టమ్. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేసి ఇంకా చాలా బాగా చేశారు సూర్య గారు యాక్టింగ్. దానికి తోడు జోజీ జోర్జ్ గారు కూడా చాలా బాగా చేశారు అపోనెంట్. ఇంకా పూజా హెగ్డే గారు మేకప్ లేకుండా కూడా చాలా బాగా నటించారు. ఇంకా స్టోరీ వచ్చేసి నవ్వుతూనే విజయం సాధించాలి అనే పాయింట్ చెప్పాలనుకున్నారు చూడండి, ఆ పాయింట్ అయితే నచ్చింది అంతే. ఇంకా మ్యూజిక్ అయితే బాగుంది, చాలా ఎలివేట్ చేసింది సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ని, మిగతా వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా అల్ట్రా ప్రోమాక్స్ లాగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా షార్ట్ ఫిల్మ్కి సరిపడేంత కంటెంట్ని తీసుకొచ్చి ఒక సినిమా కింద లాగారు. అసలు మంచి పాయింట్ నవ్వుతూనే విజయం సాధించాలని అది చెప్పడం కోసం 3 గంటల సేపు లాగారు. ఆ ఎగ్జిక్యూషన్ చాలా బోరింగ్గా అనిపించింది. అరే ఏంట్రా ఇది అని అయితే అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా విషయంలో అయితే మాత్రం మరి ఇంతలాగేంటయ్యా, అరగంటలో చూపించవచ్చు షార్ట్ ఫిల్మ్ కింద అని నాకైతే అనిపించింది. ఇంకా వచ్చేసి సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఒక్కటే నాకు బాగా అనిపించింది. మిగతాదంతా గోల్డ్ ఫిష్ అంటారు, ఎక్కడో దాచారంటారు, చంపితే దొరకదంటారు, మళ్ళీ వార్ అంటారు, మళ్ళీ రెవల్యూషన్ అంటారు, అటు తిప్పి ఇటు తిప్పి అసలు ఏ స్టోరీ ప్లాట్ ఏంటో కూడా అర్థం కాకుండా గజిబిజిగా గందరగోళం చేశారనిపించింది నాకైతే. ఇంకా క్లైమాక్స్ చూసిన తర్వాత సింతేనా, దీనికోసం 3 గంటల సినిమా ఎందుకు, అరగంట షార్ట్ ఫిల్మ్ చాలు అనేటట్టుగా అనిపించింది నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే. ఇంక ఇది నా ఒపీనియన్ మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రివ్యూ ఇస్తున్నాను, నాకు ఏమనిపించిందో అదే చెప్పాను. కొంతమందికి నాకు నచ్చలేదని, మిగతా వాళ్ళకి కూడా నచ్చలేదని చెప్పను. మిగతా వాళ్ళకి కొంతమందికి నచ్చచ్చేమో, నాకైతే నచ్చలేదు. ఇంకా ఓవరాల్గా బిలో యావరేజ్ అనిపించింది. అది కూడా లవ్ సీన్స్ బాగున్నాయి, ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంది, ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఫైట్ బాగుంది, క్లైమాక్స్ ఒక లాస్ట్ 2 minutes బాగుంది. వీటిని దృష్టిలో ఉంచుకుంటే నాకు బిలో యావరేజ్ అని అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి 2/5 అయితే ఇస్తాను. అది కూడా సూర్య గారి యాక్టింగ్, జోజీ జార్జ్ గారి యాక్టింగ్ కోసం అయితే ఇస్తాను నేను. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూస్తే కనుక అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.